సగం తెస్తామంది నన్ను. నువ్వు ఏడ కనిపించట్లేదు. సగం బాగుంటే సగం బాగా అప్పటికి ఇక్కడ లేపేస్తుంది, టాప్ లేపేస్తుంది. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మంచిగా రెడీ అయిపోయి ఉన్నాను. సో ఇవాళ మేము ఏ డే ఇన్ మై లైఫ్ చేయబోతున్నాము. అండ్ ఇవాళ సండే కదా, సో ఫుల్ ఫన్. ప్రజెంట్ అయితే టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అండ్ ముందు ఇంకేం చేయబోతున్నాం అనేది వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే టిఫిన్స్తో స్టార్ట్ చేసాము. ఫుల్ ఆకలి అవుతుంది ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు, అందుకని ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసామన్నమాట. టిఫిన్ చేసి బయలుదేరిపోయాము. అండ్ మధ్యలో పెట్రోల్ బంక్లో ఆగాడనమాట. ఈ పెద్ద మనిషి అక్కడ పెట్రోల్ కొట్టించుకుంటుంటే మా చిన్ని కన్నయ్య వీడియో నన్ను చూపి అంటున్నాడు. వాడు ఎంతో డ్యాన్స్ వేస్తాడంట, చూడండి ఒకసారి మీరే. వాడు మస్తు ఖుషి అవుతున్నాడు. బయలుదేరిపోయామంట. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసేసాము. అండ్ మాకైతే దారిలో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది పొలాలు చూస్తుంటే. బట్ మీకు వీడియో చూపిద్దామంటే రోడ్లు అస్సలు బాగాలేదు, చాలా గుంటలుగా రాళ్ళుగా ఉన్నాయి. సో టెంపుల్ అనమాట ఇది. బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను, ఎందుకంటే మేము బ్యాక్ సైడ్ వెళ్ళాము, ఫ్రంట్ సైడ్ వెళ్ళలేదు. రోడ్లు బాగాలేదని చెప్పి దారిలో ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తుంటే దారిలో వాళ్ళు చెప్పారు ఫ్రంట్ సైడ్ వెళ్ళొద్దు, మీకు ఇంకో దారి చూపిస్తానని చెప్పి. ఇవన్నీ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉన్నవన్నమాట. ఇవి కూడా అన్ని టెంపుల్సే, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను లోపలికి వెళ్ళినాక చూపిస్తాను. ఇదైతే మెయిన్ అనమాట ద్వారము. మొత్తము చెప్పులన్నీ విప్పేసేసేసి గుళ్ళోకి వెళ్దాం అనుకుంటే ఫస్ట్ ఇగో ఇట్లా అది కనిపించింది. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దామని చెప్పి దీంట్లో దిగాము. బోటింగ్ కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. స్టడీ జాగ్రత్తమ్మా, అసలే నాకు ఒక్క భార్య. నిజమే, 10 మందిని మెయింటైన్ చేయలేకపోతే. సో మా ఆయన నా మీద కులజోకులు అన్నీ అయిపోయాక ఇంకా దర్శనానికి అయితే లోపలికి బయలుదేరిపోయాము. టికెట్స్ అనేవి ఏమీ లేవు, సో డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. టెంపుల్కి బ్యాక్ సైడ్న అర్చన కావాలన్నా అభిషేకం కావాలన్నా టికెట్స్ తీసుకోవాలి. ఇది టెంపుల్కి ఫ్రంట్ సైడ్ అనమాట. ఇవి విగ్రహాలు ఉంటే అవి షూట్ చేశాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో లోపల కెమెరా ఎలా ఉందో లేదో తెలీదు. సో నాకు సాధ్యమైనంత వరకు అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల ఎక్కువగా జనాలు కూడా లేరు, పర్వాలేదు, వెళ్ళి రావచ్చు. ఈ సీజన్లో మాత్రం వెళ్ళి రావచ్చు. ఇక ముందు అయితే జనాలు ఉంటారు. ఇక టెంపుల్కి గ్రౌండ్లో కొన్ని స్ఫటికలింగాలు అండ్ ఫ్రంట్లో లింగం అయితే ఉంది. సో దాన్ని ఒకసారి చూపిస్తున్నాను. ఇవి చిన్న లింగాలు అనమాట. దర్శనం చేసుకొని పైకి వచ్చేస్తున్నాను. ఆ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే రైట్ సైడ్ ద్వారం అనమాట, ఓపెన్ చేసి ఉంది. అండ్ టెంపుల్కి బ్యాక్ సైడ్న అన్న సమారాధన జరుగుతుంది. టోకెన్స్ తీసుకొని వెయిట్ చేసి భోజనం చేయొచ్చు. ఇది కూడా అన్న సమారాధన పక్కనే అనమాట. శివుడు చిన్న లింగాల మధ్యలో ఉంటారు. ఇదైతే అసలు సూపర్. ఈవినింగ్ టైము కార్తీక మాసంలో ఆ దీపాలు వెలిగిస్తూ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఈ ఏరియా. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. అప్పటికి ఇంకా కడుతున్నట్టున్నారు. అప్పుడు అది లేదు, ఆ టెంపుల్ లేదు, అది అక్కడి నుంచి నుంచోడానికి పెట్టేవారు. వేదిక ఇగో ఇవన్నీ పెట్టారు. ఇక్కడ నుంచి నుంచోడానికి భోజనం పెట్టేవాళ్ళు. ఇలా ఉండేది లైన్, ఉండేది మేము వచ్చినప్పుడు. వీడు 24 గంటలు ఫోనే. వేదిక పెట్టారు. ఇటువైపు కొంచెం చల్లగా ఉంది. ఫైనల్గా భోజనానికి అయితే వచ్చేసేసాము. భోజనం కోసం 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఐటమ్స్ వచ్చేసి మజ్జిగ, రసం అండ్ అలాగే కొద్దిగా బిర్యానీ,
దోసకాయ పచ్చడి, వంకాయ కూర, దోసకాయ పప్పు, వైట్ రైస్. భోజనం బాగుంది. భోజనం చేశాక టెంపుల్స్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న లింగాల్ని చూడటానికి వెళ్ళాము. స్టార్టింగ్లో చెప్పాను కదా బ్యాక్ సైడ్ వెళ్తున్నాము అని చెప్పి, అవి ఇవే అనమాట. ఇవి కూడా క్లోజ్ చేసి ఉంది, లోపలికి వెళ్ళటానికి లేదు, బయట నుంచే చూపిస్తున్నాను. కెమెరా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఆ లింగాల మధ్యలో ఉన్న శివుడు నాగపడగంతో వచ్చింది, బాగుంది. సో బంగారపు శివలింగము పైన ఉంటుందంట. ఇది కూడా క్లోజ్ చేసే ఉంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం కాబట్టి క్లోజ్ చేసే ఉంది. ఇది కూడా చాలా బాగుంది, ఓపెన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. బాగుంది. మా దర్శనం అయితే అయిపోయిందనమాట. ఇంకా మేము బయటికి వచ్చేసేసాము. ఇంకా చుట్టుపక్కల ఏమీ లేవు. బట్ నాకు ఒక రోడ్డే నచ్చలేదు. రిటర్న్లో మేము ఒక చిన్న చిలిపి పని చేసాము. మాకు జొన్న కంకులు కనిపిస్తే చిన్న చిలిపి దొంగతనం అయితే చేసామన్నమాట. ఇంకా ఎవరు లేరు. ఇక దొంగతనం చేసేసి దారిలో వస్తూ ఉంటే సుకుంద కూడా తాగేసేసేసి బయలుదేరిపోయాము. సో ఇది వచ్చేసి తిరుమల దేవస్థానం వాళ్ళది టెంపుల్ అన్నమాట. ఇది కూడా మేము ఒకసారి వెళ్ళాము. మీకు ఎవరికన్నా కావాలి అంటే నేను మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాను, డిఎం చేయండి. అండ్ ఇదైతే దారిలో మంతిని సత్యనారాయణది ఆశ్రమము, చాలా పెద్దది. మేము వెళ్ళే దారిలో కనిపిస్తుంది. ఇంకా వీడియో తీశాను మీతో పోస్ట్ చేద్దామని. ఇదైతే ఫ్రంట్ సైడ్ మెయిన్ ద్వారము. ఇది కూడా వచ్చే దారిలో చామంతి తోట అన్నమాట. వెళ్ళి దిగి 4 ఫోటోషూట్లు, ఒక రీల్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈలోపే తోటమాల అయితే వచ్చేసేసారు. అంటే కొత్తగా వేశారు కదా అని చెప్పి అరవలేదులే. బట్ మనకి కూడా మనము పద్ధతిగా చెప్పించుకుంటున్నప్పుడు పద్ధతిగానే బయటకు రావడం మంచిది కదా, అందుకనే ఇంకా నేను బయటకైతే వచ్చేసేసాను. ఇదైతే సీఎం గారి హౌస్ అంట, మా వారు చెప్పారు. నేను ఒకసారి లోపలికి వెళ్ళాను, నాకు అసలు ఐడియా లేదు, చాలా లోపలికి ఉంటుంది. ఫైనలీ అక్కడ ఇక్కడ ఆగుకుంటూ పార్క్కి అయితే వచ్చేసేసాము. మా వాడి సంతోషానికి ఇంకా అవధులేవు. డిస్కషన్లో ఉన్నారు. ఏంటి వాళ్ళు ఏంటో ఫుల్ డిస్కషన్లో ఉన్నారు. సగం తెస్తామంది నన్ను. నువ్వు ఏడ కనిపించట్లేదే. సగం బాగుంటే సగం బాగా ఉన్నాయి. అప్పటికి ఇక్కడ లేపేస్తుంది, టాప్ లేపేస్తుంది. ఇది చెప్పుకున్న కళలరా. అయ్యో నాయనో, అయ్యో వద్దు. చీటింగ్ చేయకూడదు, ముందే చెప్తున్నా. వచ్చేవాళ్ళైతే మీనింగ్ 6ంటికి రండి. కనిపిస్తుందా? 5ంటి నుంచి ఇట్లా ఉంచితే కనిపిస్తుంది. కనిపించింది. అట్లా ఉంచుకు మరి కొంచెం కూడా కనబడకపోతే కొంచెం కనబడాలి. ఏంటని మళ్ళీ రోహన్ ఇదిగో మా మీద ఆరు. మా బండి అవుట్, బండి అవుట్. అది కాదు, వెనకే ఉంది శిరీషక్క. పడతా, జాగ్రత్త. కొంచెం ముందుకెళ్ళు, అంతే ముందుకెళ్ళు. ముందే ఉన్నాడే బాబు. అరే 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 మాటలన్నీ అయిపోయినాయి. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. చీకటి పడిపోతుంది, మంగళగిరి దాకా వెళ్ళాలి కదా. సో అందుకని ఇంకా బయటకైతే వచ్చేసేసాము. జనాలు ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నారు. ఇంకా సర్లే పిల్లలతో ఉన్నాం కదా అని చెప్పి బయటకైతే వచ్చేసేసాము. ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా ఆడుకుందామా, వెళ్దామా? ఇంకా ఆడుకుందామా? నైట్ అయిపోతుందమ్మా, ఇంటికి వెళ్ళిపోదాం. సరేనా, మళ్ళీ వద్దాం. బాయ్ చెప్పు ఫ్రెండ్స్కి, బాయ్ చెప్పు. ఇక్కడ కెమెరాకి
కెమెరాకి బాయ్ చెప్పు. బయటకు వచ్చేసి చల్లగా పుల్ల ఐస్ క్రీమ్ అయితే తినేసేసాము. పిల్లలు చూడంగానే అడిగారు, సర్లే అని చెప్పి మాకు కూడా కొంచెం హెడేక్గా ఉంటే సో మేము కూడా ఐస్ క్రీమ్ తిన్నాము. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అనమాట. ఫుల్ టైర్డ్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జర్నీ, తిరగటము, ఎక్కడము ఇదే సరిపోయింది. మార్నింగ్ నా ఫేస్ ఎలా ఉంది, ఈవినింగ్కి ఎలా అయిపోయిందో చూడండి. నైట్ టైము కృష్ణా బ్యారేజ్ చూస్తే ఎంత బాగుంటుందో లైటింగ్స్తో, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్ళే టైంలో మంగళగిరి వచ్చేసేసాము. ఇంకా అస్సలు ఓపిక లేకపోతే ఇంకా బిర్యానీ పార్సిల్ చేయించుకొని ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. హే గాయ్స్, ఫైనల్గా మేము మా ఇంటికైతే వచ్చేసేసాము. సో ఫేస్ వాష్ చేసేసుకొని ఫస్ట్ అలా కూర్చున్నాను కాసేపు. మేము తీసుకొచ్చుకున్న పార్సిల్ తినేసేసేసి ఇంకా బజ్జుని పోవడమే. దట్స్ ఆల్ టుడే ఫర్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.